సంక్షేమ కార్యక్రమం 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు వారి సందేశాన్ని పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవనం అభివృద్ధి చేయగలరు అని ఒక ప్రగాఢమైన నమ్మకం మన ఆంధ్ర రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా అడ్డంటి రోజున అందరూ పండుగలు చేసుకుని సంబరాలు చేసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిపోయినటువంటి రోజుని నవనిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారంటే తెలుగు జాతిని జాగృతం చేయడానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు 5 కోట్ల మంది జనాభాని సమష్టిగా సమన్వయంతో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఉండి మన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు